మరి ఇప్పుడు నేను అడిగిన చాలా మంది, సార్ జాబ్ చేస్తున్నా టైం దొరకలేదు అని. బిజీగా ఉన్నా టైం దొరకలేదు అంటున్నా. బిజీగా ఉన్నా అని చెప్తున్నాం. ఎప్పటిదాకా బిజీగా ఉంటావు? ఎవ్రీ డే బిజీగా ఉంటా సార్. ఎందుకు సార్ 4 రోజులు లీవ్ పెట్టొచ్చు కదా? జీతం ఇయ్యారు సార్. 4 రోజులు లీవ్ పెడితేనే జీతం ఇయ్యరు. ఒక్క నెల జీతం రాకపోతే నీ పరిస్థితి ఏంది సార్? చాలా క్రెడిట్స్ ఉంటాయి సార్, ఆగిపోతుంది. 2 నెలలు రాకపోతే ఘోరం సార్, భయంకరం. 4 నెలలు రాకపోతే ఓయమ్మా నువ్వు చచ్చిపోతే నేను మొక్క మీద అడుగుతున్నా, అనొద్దేమో మాట కానీ అడుగుతున్నా. నువ్వు చస్తే రేపు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్? అనుకున్నావు ఎప్పుడన్నా? నేను అనుకున్నా. నేను చాలా మంది తింటారా మాట అంటే, కానీ నేను అనుకున్నామా రేపు పొద్దున నేను లేకపోతే 24 లక్షల అప్పు నా భార్య తెలుసా? ఏం పీక చేసుకున్నావరా నన్ను అంటే చచ్చిపోయింది. అర్థమైంది సార్? దట్ ఈస్ వాట్ ఈ బిజినెస్ యొక్క పవర్. నేను జస్ట్ మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి చెప్పండి. జస్ట్ థింక్, ఒకసారి ఆలోచించు. బండి మీద కూర్చొని హ్యాండిల్ పట్టుకున్నాడు, నేను కింద పడితే అని అనుకుంటే హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా. కార్లో కూర్చున్నాడు, సీరింగ్ మీద చేయి పెట్టగానే యాక్సిడెంట్ అయితే అని భయం అయినప్పుడే సీట్ బెల్ట్ పెట్టుకొని జాగ్రత్తగా. ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఉన్నాడు, బాధ్యతతో ఉన్నాడు, బార్లో కూర్చొని టైం పాస్ చేయడు. రేపు పొద్దుగాల రేపు ఈ సెకండ్ నేను భూమి మీద లేకపోతే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ అనుకున్నాడు. నడుము బిగించి పనిచేస్తాడు, సెట్ అయిందా పనిచేస్తాడు. ఇప్పుడు నేను భూమి మీద ఉన్నా లేకపోయినా నా భార్య నెలకు 6 లక్షలు వస్తాయి. ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నెలకు 6 lakhs. దీనికోసం ఏం చేయాలో చేస్తారా సార్? నువ్వు భూమి మీద లేకపోయినా నీ భార్యకి నెలకు 1,00,000 రూపాయలు.